బయటపడడానికి, బాధ నుండి విముక్తి కావడానికి, దుఃఖం నుండి విముక్తి కావడానికి దిస్ ద వే. ఇదేంటిది? ఎయిట్ ఫోల్డ్ నోబల్ పాత్. దీన్ని ఏమంటారు? అష్టాంగ మార్గం. అష్టాంగ మార్గం. గాట్ ఇట్? సో ఇది మీకు నోటెడ్ ఉండాలా. ఎవ్రీ పర్సన్ షుడ్ నోట్ ఇట్. మంచిగా జ్ఞాపకం ఉండాలి. రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్, రైట్ ఎఫర్ట్స్. అంటే దీంట్లో ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా? ఏమన్నా అర్థమైతే లేదా? हिंदी में लिख लिए सभी लोग? हाँ, हिंदी में समझ में आ गया ना? इसका मतलब यू नो, మనము డిస్కషన్ చేస్తున్నాం కదా దీస్ ఆల్ పాయింట్స్. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ ఆర్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ థింగ్ వాట్ వీఆర్ డిస్కసింగ్? మనము డిస్కషన్ చేస్తున్న విషయంలో, చర్చ చేస్తున్న విషయంలో ఎవరికన్నా ఏమన్నా డౌట్ ఉందా? ఏమన్నా అర్థం కావట్లేదా? ఏమన్నా పైనుండి పోతున్నదా? ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. సో ద సెకండ్ వన్ ఈజ్ రైట్ యాక్షన్. It is not a normal thing we are discussing. This is the ultimate way to free from all suffering. అన్ని బాధల నుండి. ఒక బాధ కాదు, ఒక సమస్య కాదు, ఎవ్రీ ప్రాబ్లం. ఈ ప్రపంచంలో ఏ ప్రాబ్లం కూడా లేదు దీనిలో నుండి, అంటే దాని సొల్యూషన్ కాదు అని అలాంటిది ఏ ప్రాబ్లం కూడా లేదు. ఎవ్రీ ప్రాబ్లం విల్ గెట్ సాల్వ్డ్ బై దిస్ వే. ఎవ్రీ ప్రాబ్లం. మీరు ఏదైనా చెప్పండి, ఒక సమస్య చెప్పండి, దీంట్లో ఇది ఎట్లా సాల్వ్ అవుతుంది, దీంతో ఎలా పరిష్కారం అవుతుంది, మీరు ఆలోచన చేసి మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తుంది, ఈ ఫలానా సమస్య, దాని సొల్యూషన్ దీంట్లో లేదు. Suicide. People think of suicide. Why people think of suicide? Why people? So what you are asking, whether the solution is not there in this path? What I am asking is, నేనేం చెప్తున్నా మీకు? రైట్ ఇంటెన్షన్. ఏంటి ఇంటెన్షన్? సరైన ఉద్దేశం. అది సరైన ఉద్దేశం అర్థం కావట్లేదు. ఓకే, ఒక్కొక్క పాయింట్ డిస్కషన్ చేస్తాము, దాంట్లో లాస్ట్కి ఇక్కడికి వస్తాం. ఓకే, మీరు ఏదన్నా సమస్య చెప్పండి, ఆ సమస్యకు పరిష్కారం దీంట్లో లేదు, ఈ సమస్యకు పరిష్కారం లేదు దీంట్లో. ఈ 8 మార్గాలు ఉన్నాయి కదా, దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ సఫరింగ్. సో డూ యూ హ్యావ్, అంటే మీ దగ్గర आपके पास कोई ऐसी समस्या है जिसका सॉल्यूशन इसमें नहीं है? అలాంటిది ఏమన్నా సమస్య ఉందా ఈ ప్రపంచంలో? ఉందా ఏదన్నా? అలాంటిది ఏమన్నా సమస్య ఉందా? Jealousy, greediness, poverty. Jealousy, greediness, poverty. You don't come under this. Jealousy, greediness, poverty, they don't come under this. Jealousy, greediness and poverty. Jealousy, greediness and poverty will not come into the solution by this path. ఏమో చెప్తున్నా? ఇంకేమన్నా సమస్యలు? ఓకే, ఈజ్ సేడ్ అబౌట్ జెలసీ, గ్రీడీనెస్ అండ్ పవర్టీ. ఇంకేమన్నా సమస్యలున్నాయా దీంట్లో? రాని. మనం ఏం డిస్కషన్ చేస్తున్నాం? ప్రతి సమస్యకు సమాధానం దీంట్లో ఉంది, ప్రతి సమస్యకు సమాధానం ఉందని డిస్కషన్ చేస్తున్నాం. బట్ మీ దగ్గర ఏదన్నా సమస్య ఉందా దానికి దీంట్లో సొల్యూషన్ లేదు అని? ఈజ్ టెల్లింగ్ అబౌట్ జెలసీ, గ్రీడీనెస్ అండ్ పవర్టీ. లైవ్లీహుడా? దీంట్లో వచ్చేస్తాయి. ఓకే, ఇంకా అంటే మీకేమన్నా సమస్య అనిపిస్తున్నదా? జీవితం మీ వయసు గడిచిపోతూ ఉంది కదా, ఒకరు 20, ఒకరు 25, ఒకరు 30, ఒకరు 40, ఒకరు 50. ఏంటిది మైండ్ఫుల్నెస్?
మైండ్ఫుల్నెస్ that covers jealousy. దట్ కవర్స్ జెలసీ. ఓకే, నేను అడిగే క్వశ్చన్ ఏంటిది? మీరు కూర్చోండి. ఏం అడుగుతున్నా, దీంట్లో ఏదన్నా సమస్య పరిష్కారం కాదు దీంతో, నేను ఏమంటున్నా, పలానా ట్యాబ్లెట్, ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అన్ని రోగాలకు ఇది నివారణం, ఇది పరిష్కారం అని చెప్తున్నా. ఏదన్నా రోగం ఉందా, ఏదన్నా వ్యాధి ఉందా, ఏదన్నా జబ్బు ఉందా, ఆ జబ్బు ఈ ట్యాబ్లెట్ తోటి తగ్గదు. ఇది అష్టాంగ మార్గం ఒక ట్యాబ్లెట్ అనుకోండి. దిస్ ఈజ్ అన్ లైక్ ట్యాబ్లెట్. ఓకే, అష్టాంగ మార్గం ఒక ట్యాబ్లెట్. సో ఈ ట్యాబ్లెట్ ద్వారా ప్రతి సమస్య, ఎవ్రీ ప్రాబ్లం విల్ గెట్ సొల్యూషన్. ప్రతి ప్రాబ్లం, ఇది ఒక ట్యాబ్లెట్ అనుకోండి, ఇది మొత్తం అష్టాంగ మార్గం లైక్ పారాసిటమాల్ లాగా ఏదన్నా అనుకోండి, దాంతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతుందని చెప్తున్నా. ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం, कोई ऐसी समस्या है, कोई ऐसा प्रॉब्लम है, कोई ऐसा इश्यू है जो सॉल्व नहीं होता इससे? నీకేమన్నా అనిపిస్తుందా అట్లా? అడిక్షన్. ఓకే, అడిక్షన్ ఎట్లయితే? ఇంకా ఏమన్నా ఎనీ అదర్? మైండ్ఫుల్నెస్ అంటే ఇప్పుడు నేను కోపంగా మాట్లాడేస్తాను ఒకరి మీద కోపంగా, మళ్ళీ తర్వాత వెంటనే వెళ్ళి మాట్లాడాలని అనిపిస్తుంది. ఎందుకు అట్లా కోపం వస్తుందో, మళ్ళీ ఎందుకు వెంటనే వెళ్ళి మాట్లాడాలనిపిస్తుందో అర్థం కావట్లేదు. ఓకే, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ యాంగర్ ఇష్యూ, దీన్ని ఏమంటారు? యాంగర్ ఇష్యూ, అంతే కదా? రైట్. ఇంకా కోపం, యాంగర్. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ addiction. So we will discuss this all thing: jealousy, greediness, poverty, addiction. So addiction అన్నది యాక్చువల్లీ దేనికైతుంది? డూ యూ నో? అడిక్షన్ వాస్తవానికి దేనికైతుంది? దేనికి అడిక్షన్ అవుతామా? సరైన అవగాహన లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, వెరీ గుడ్, బోలో. బికాస్ ఆఫ్ desire. Okay, because of desire. Okay, రిలీఫ్నెస్. ప్రశాంతంగా, స్ట్రెస్ నుండి ప్రశాంతత అంటే ఏం? వాట్ ఈస్ యువర్ డౌట్? సంథింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి మైండ్లో, ఒక ఆల్కహాల్ మర్చిపోతాం. ఓకే, అడిక్షన్ దాని మూలంగా అది మర్చిపోతాం అంటున్నాం. ఆల్కహాల్ ఏదన్నా అడిక్షన్. సో యాక్చువల్లీ ఈ బాడీ ఉంది కదా, దిస్ ఈజ్ బాడీ. దీంట్లో ఎన్ని విషయాలు ఉన్నాయి? ఇప్పుడు ఈ శరీరం మీరు చూస్తున్నారు కదా, ఇది కనిపిస్తుందా? దీంట్లో ఎన్ని విషయాలు ఉన్నాయి? ఏం కనిపిస్తున్నాయి? ఏమేమి కనిపిస్తున్నాయి మీకు? వాట్ ఈస్ దిస్ టోటల్? దీన్ని టోటల్ ఏమంటారు? బాడీ అంటారు. సో ఈ కళ్ళతోటి కేవలం మనకు ఏం కనిపిస్తున్నది? వస్తువు కనిపిస్తున్నది, భౌతిక వస్తువు కనిపిస్తున్నది. వీ కెన్ एबल टू सी द फिजिकल फॉर्म. हम कौन से सिर्फ शरीर को देख पा रहे हैं. दिस आईज विल, ఈ కళ్ళు ఏం చేస్తున్నాయి? కేవలం ఒక ఎవరిది అదే కట్ చేసి పెట్టేసి కాల్ మీ బ్యాక్.